ఇప్పుడు ఒక 20 లక్షలు 25 లక్షలు లోన్ పెట్టుకొని తెచ్చుకుంటే దానికి సరిపోయేది. పాపం చదువుకునే వాళ్ళు వీసా వచ్చేది, జాబ్ ఎత్తుకునే వాళ్ళు పిఎస్డబ్ల్యూ వచ్చేది, ఏదో నడిచేది. ప్రెసెంట్ ఇప్పుడు ₹125 మీద ఇండియా నుంచి డబ్బులు తెచ్చుకోవాలి అంటే అసలు 100 ఉన్నప్పుడు తెచ్చుకునే వాళ్ళు ₹25 ఎక్స్ట్రా అయిందంటే ఆలోచించండి. అంటే ఒక £1,00,000 తెచ్చుకోవాలంటే 25 lakhs వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కరెన్సీ ఇంత స్ట్రాంగ్ గా ఉన్న టైంలో అబ్రాడ్ లో వీసాల ప్రాబ్లం, జాబుల ప్రాబ్లం ఇవన్నీ ఉన్న టైంలో అసలు అబ్రాడ్ రావచ్చా? నేను క్లియర్ గా దీంట్లో చెప్తా. మీరు హర్ట్ కాకండి, ఎందుకంటే జరిగేటువంటి నిజాలు మాత్రం చెప్తా. నేను రావాలా వద్దా వెళ్ళకూడదా అనే డెసిషన్ మీరైతే తీసుకోండి. అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, చదువుకోవటానికి వెళ్దాం అనుకునే వాళ్ళు డిఫరెంట్, ఉద్యోగం చేయడానికి వెళ్దాం అనుకునే వాళ్ళు డిఫరెంట్. ఈ పర్టికులర్ వీడియో కేవలం మాస్టర్స్ కోసం లేదా బీటెక్ డిగ్రీ ఏదైనా చదువుకుందామని వెళ్ళే వాళ్ళ కోసం మాత్రమే. సో ఇంకా జాబుల గురించి అంటే నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేశా. సో మీరు వెళ్ళి చూసుకోండి. లేదు కావాలి అంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, ఇంకో వీడియో అయితే చేస్తాను నేను. ఫస్ట్ థింగ్, మీరు చాలా హార్డ్ గా ప్రిపేర్ అయి ఉండాలి. మీ మైండ్ మాస్టర్స్ చేద్దాం అనుకునే వాళ్ళు. ఎందుకు అంటే అన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కరెన్సీ వాల్యూ. కరెన్సీ వాల్యూ ఇండియన్ రూపీ దారుణంగా పడిపోతుంది. పౌండ్ చూసుకుంటే 100కి అది ₹125 ఒక పౌండ్ వస్తుంది. డాలర్ చూసుకుంటే దగ్గర దగ్గర 91 రూపీస్ పెడితే $1 వస్తుంది. అంటే ఎవరైనా సరే అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకున్నా, యూకే వెళ్ళి చదువుకోవాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ వాల్యూ చాలా హై ఉంది.